నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ రావడానికి ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. కానీ ఇంతకు ముందు నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తూ ఉన్నారు. ఇంకా రిజల్ట్స్ రోజు ఇంకా ఎక్కువ మంది చూస్తారు, ఇంకా చాలా ఎక్కువ మందికి ఆసక్తి ఉంటుంది అని అంటున్నారు. మరి ఏ విధంగా రిజల్ట్స్ ఉండిపోతున్నాయి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎక్స్ మినిస్టర్ డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో సుదీర్ఘకాలం పాటు మీరు రాజకీయాల్లో ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏపీ ఎలక్షన్స్ అనేటువంటివి అందరి అటెన్షన్ని గ్రాప్ చేస్తున్నాయి. ఎలా అయితే ఎలక్షన్స్ పోలింగ్ అందరూ ఆసక్తిగా చూశారు, ఇప్పుడు రిజల్ట్స్ కూడా అదే విధంగా చూస్తున్నారు. మరి ఇంకా రిజల్ట్స్కి ఇంకా వారం రోజుల సమయం ఉంది. రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేసరికి 2 ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో అయితే ఒక ఎన్నికే ఉంది. ఆంధ్రప్రదేశ్లో అంటే ఎంపీ పార్లమెంటు నియోజకవర్గాలకు, శాసనసభ నియోజకవర్గాలకు జరుగుతుంది. అంటే శాసనసభ నియోజకవర్గాలకు ప్రభుత్వ మార్పులు, గిర్చులు, చేర్పులు ఉంటాయి కాబట్టి అందరూ ఆ ఎన్నిక వైపు, తెలుగు ప్రజలంతా ఆ ఎన్నిక వైపు చూస్తున్నారు. ఇవి మొదట జనసేన తెలుగుదేశం కలుస్తుందా లేదా అని మీమాంస నడుస్తున్నది చాలా రోజులు. కలిస్తే పరిస్థితి బాగుంటుంది, కలవకపోతే కనుక వైఎస్ఆర్సీపీగా బాగుంటుంది అనేది అప్పుడు అంచనాలు ఉన్నాయి. ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, లోకేష్ వీళ్ళంతా ఆయన పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత మేము వైఎస్ఆర్సీపీ ఓటు చీలనివ్వము, ఇద్దరం కలిసే కంటెస్ట్ చేస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం, జనసేన వాళ్ళ గ్యాప్ పెరగడం మొదలుపెట్టింది. వైఎస్ఆర్సీపీకి కొంచెం తగ్గింది. ఇది నడుస్తున్న కొద్ది కాలం తర్వాత బీజేపీ కూడా ఆ పక్షంలో చేరినారు. ఎన్డీఏ కూటమి అయిపోయింది. ఎన్డీఏ కూటమి గురించి పరిశీలించినప్పుడు ఏమంటారంటే లాభమా నష్టమా అన్నప్పుడు కోతలాంధ్ర జిల్లాల్లో అయితే పెద్ద నష్టమేమి ఉండదు, లాభం కూడా పెద్ద వచ్చినట్టు కనపడదు. ఎందుకంటే 1% అంతకంటే బీజేపీ కలిసినందువల్ల. రాయలసీమలో విషయానికి వస్తే ఎందుకంటే మైనారిటీ పాపులేషన్ ఉంది అక్కడ ఉంది కాబట్టి కడప అయితేనేమి, కర్నూలు అయితేనేమి, తర్వాత అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ అయితేనేమి, రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ అయితేనేమి కొంచెం మైనారిటీస్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఎన్నికలను ప్రభావితం చేయగలరు. అందువల్ల తెలుగుదేశం పార్టీకి రావాల్సిన అంటే ఎన్డీఏ కూటమికి రావాల్సిన ఒక 10-15 సీట్లు నష్టం జరిగింటుంది అక్కడ. ఇప్పుడు తర్వాత చూస్తే మొత్తం మీద చూస్తే గోదావరి జిల్లాలో కానీ, తర్వాత కృష్ణా, గుంటూరులో వైఎస్ఆర్సీపీ పరిస్థితి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. ఇటు ప్రకాశం జిల్లాలో కొంత మేరకు సంపాదించుకున్న, నెల్లూరులో కూడా అధిక సీట్లు సంపాదించే పరిస్థితి ఉంది. ఇంతకుముందు నెల్లూరు అయితే పూర్తి వచ్చింది అది వైఎస్ఆర్సీపీకి. అటువంటిది ఇప్పుడు సిరిసోగం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది. అటు నార్త్ కోస్టల్ ఆంధ్రాకు పోయినప్పుడు వైజాగ్ తెలుగుదేశంకే, ఎన్డీఏ కూటమికే అనుకూలంగా ఉంది. విజయనగరంలో కొంచెం బలహీనంగా ఉన్నట్టుంది ఎన్డీఏ కూటమి. శ్రీకాకుళంలో కూడా ఎన్డీఏ కూటమికే కొంచెం మెజారిటీ వస్తాయి. అన్నీ చూసుకున్నప్పుడు కొద్ది మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది ఎన్డీఏ కూటమి. వైఎస్ఆర్సీపీకి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది కాబట్టి అదంతా ఇటు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమికి చూసేటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నారా? అంటే ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు అసంతృప్తి అనేది వెంట ఉంటుంది. తర్వాత పరిపాలన, అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. కేవలం సంక్షేమ కార్యక్రమాల వైపే దృష్టి సారించారు. ఈ సంక్షేమ కార్యక్రమాలే నన్ను గెలిపిస్తాయనే
బలమైన దృక్పథంతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పరిస్థితి ఏమంటే వాస్తవంగా కిందికి వెళ్ళిన పరిస్థితి పరిశీలిస్తే ఈ పథకాలు ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేశారో వాటిలో ఒక 5 షరతులు విధించారు. ఆ షరతులకు లోబడిన వ్యక్తులనే లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. దాదాపు 50% మందికి ఈ లబ్ధి రాదు. ఒక 50% మంది 40% మందికే లబ్ధి చేకూరుతుంది. 50% మంది 40% మంది లబ్ధి చేకూరినా అని వారి అక్కడ మద్యం విధానం చూస్తే ఆయన మొట్టమొదటగా చెప్పింది ఏమిట్రా అంటే మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అంచెలంచెలుగా మద్యపానాన్ని నిషేధించుతాను అని చెప్పినారు. మద్యపానాన్ని నిషేధించేటందుకే ధరలు పెంచుతున్నాము, అందుబాటులో లేకుండా మద్యం ఉండాలనే ధరలు పెంచుతున్నారని చెప్పారు. అటువంటిది వాస్తవంలోకి వచ్చేసరికి అత్యధికమైన ధరలు, బ్రాండ్స్ సరైన బ్రాండ్స్ లేదు. మొత్తం ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోకి 3 లైన్లు వస్తాయి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్, డిస్టిలరీస్ కూడా ఆయనకు సంబంధించిన వ్యక్తులకే ఉన్నాయి. తర్వాత కొనేది ఎవరు? బ్రూవరేజ్ కార్పొరేషన్ ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. అమ్మే అవుట్లెట్లు అవి కూడా బ్రాండ్ షాపులు కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంది. డిజిటల్ పేమెంట్స్లో క్యాష్ పేమెంటే ఉండాలి అంటే అర్థం చేసుకోండి. ఎక్కడా లేని ధరలు ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి. ఈ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళంతా వేస్తారనుకున్నారు, కానీ లబ్ధి పొందిన వాళ్ళ కుటుంబాల్లో కూడా ఎవరో ఒకరు వ్యక్తి మద్యం సేవించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు సరైన బ్రాండ్ లేదు, ధర ఎక్కువతో ఏమవుతుంది అని అంటే కొందరిని అడిగినప్పుడు మీ ఇంత లబ్ధి చేకూరుతుంది కదా మీరు అని అంటే ఏముందా, ఈ చేత్తో ఇచ్చా ఈ చేత్తో తీసుకునే కదా అని అంటున్నారు. అంటే వచ్చిన ఏ లబ్ధి అయితే ఉందో అది మళ్ళీ బ్రాండ్ షాప్కే పోతుంది కదా. ధరల పెరుగుదల వల్ల వీటన్నిటి వల్ల వాళ్ళకు మిగిలింది ఏమి లేదు తుదకు. అందువల్ల పథకాలు వల్ల అంత ఆకర్షితులు కాలే. రాని వాళ్ళు ఏమో వ్యతిరేకించినారు, పథకాలు వచ్చిన వాళ్ళతో ఈ సమస్య. అందువల్ల కొంచెం అసంతృప్తి అనేది రావటం అయితేనేమి. తర్వాత వీళ్ళు తెలుగుదేశం ఎన్డీఏ కుటుంబం వాళ్ళు కొన్ని పథకాలు పెట్టారు. ఏమిటంటే ఉచిత బస్సు ప్రయాణం, తర్వాత గ్యాస్ సిలిండర్లు, ఒక 6 స్కీములు పెట్టారు. వీటికన్నిటికంటే అట్రాక్టివ్గా ఉన్నాయి. కొందరు దానికి కూడా ఆకర్షితులు అయ్యేవారు ఉన్నారు. ఇదేదో ఉచిత బస్సు ప్రయాణం ఉంది కదా బాబా, పోవచ్చు తిరగచ్చు అని. ఎందుకంటే పల్లెటూళ్ళు ఎక్కువ, టౌన్లో పోయేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ బస్తీలోనే అయితే సిటీల్లోనే తిరుగుతారు, కానీ పాపులేషన్ అంతా గ్రామాల్లో ఉంటారు కాబట్టి బస్సు సౌకర్యం వాళ్ళకు అమితమైన లబ్ధి చేకూరుస్తుంది. అందువల్ల ఈ కారణాల వల్ల అన్నిటి వల్ల కొంచెం ఎన్డీఏ కూటమికి అడ్వాంటేజ్ ఉంది.